నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక్కరే శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గము చేతపట్టి యుద్ధవీరునిలాగా కనిపిస్తూ అశ్వవాహనంపై ఊరేగుతారు. వేగానికి అశ్వం ప్రతీక. అనాదిగా అశ్వం వాహనంగా ఉంది. ప్రయాణాలకే కాక రథాలకు అశ్వాలను కట్టి నడిపేవారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వము. అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రము నుండి ఉచ్చైశ్రవము అనే పేరు గల అశ్వరాజం పుట్టింది. విష్ణుదేవుని అవతారాలు 10 ప్రసిద్ధమైనవి. వాటిలో చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపం ధరించి ఖడ్గము చేతబూని అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారము శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజేనిశం. అశ్వాన్ని ఎక్కినవాడు భక్తుల కలిదోషాలను హరించేవాడు, శుభాలను ఇచ్చేవాడు, దుష్టుడైన కలిపురుషుని నాశనం చేసేవాడు, కల్కి భగవాను రూపంలో అవతరించినట్టి శ్రీనివాసుని ఎల్లప్పుడూ సేవించదును అని దేవశర్మ ప్రస్తుతించాడు. శుక్ల యజుస్సంహితలో అశ్వము రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. తాళ్లపాక అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి తిరువీధులలో ఊరేగుతున్న వైనాన్ని ఇలా వర్ణించాడు. వాగె బలుపు దైవపు రాయని రాగి జతనము పరాకెచ్చరికే మించుల దురగము మిన్నుల మోవగా నంచల గురచల నాడగను కంచు మించుగా గక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరికే పెక్కున తేజుటు పేరెము వారగా తొక్కని చోట్లు దొక్కగను చుక్కలు మోవక సొంపుగ దోలితి తొక్కుల దేవ వెచ్చరికే అంకవన్నె పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో జలగిడి లంకెల జాగు భళా ఎచ్చరికే. కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం మీద కల్కి రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే అశ్వవాహనం యొక్క ప్రయోజనం. పద్మావతి శ్రీనివాసుల తొలిచూపుల వేళలో వెంకటేశ్వరుడు అశ్వవాహనారూఢుడై ఉన్నాడు. విష్ణుదేవుని మరొక అవతారము హయగ్రీవుడు అశ్వముఖుడు. కఠోపనిషత్తు మానవ ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించింది కనుక గుర్రమెక్కి ఊరేగుతున్న వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకులమై సాగించాలని వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం ద్వారా మనకు హితబోధ చేస్తున్నారు.